వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. దేవుడు అందరికీ కూడా ఆట వస్తువు అయిపోతున్నాడు ఈ మధ్యన. అంటే ఇలా అంటే చాలామంది మనసుకు కష్టంగా ఉంటుంది, కానీ నిజంగానే ఆట వస్తువు అవుతున్నాడు. కొన్ని చిన్న చిన్న రీల్స్ వస్తుంటే, అంటే అన్ని మతాలకు సంబంధించినవి మనం ప్రస్తావించుకుందాం. ఒక ఆవిడ చెప్తోంది, ఆవిడట దేవుడు వచ్చి చెప్పాట, మీ ఆయన వెళ్ళిపోయాడు కదా, మనం కబుర్లు చెప్పుకుందాం దా, నువ్వు నాకు అలవాటు చేసావు కదా అన్నట్ట. అంటే నేను వంట ఇంకా చేయలేదు అంటే 2 దూతల్ని పంపించాట వంట చేయడానికి. ఆవిడ చెప్పిన మాటలే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నా. అలవాటు ఏమిటి అసలు, కబుర్లు చెప్పడానికి ఖాళీగా కూర్చుంటాడు దేవుడు, ఈవిడ ఒక్క దగ్గరికి వచ్చి. ఇదొక అంశం. అంటే దేవుణ్ణి ఎంత వెటకారం చేస్తున్నావు, మన నమ్మకం లేకపోతే వదిలేసేయాలి, కానీ దేవుడితోటి ఆటలు ఏమిటో నాకు తెలియదు. నాకు ఇలాంటి అనుభవాలు బోలెడయ్యా, నా కళ్ళకు కనిపించాడు అని చెప్తూ ఉంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు కనుక మన కళ్ళకి నిజంగానే కనిపిస్తే మన నోట్లోంచి ఇంక మాట రాదు. అంతకు మించిన అదృష్టం లేదు. ఆ వెలుగు చూశాక ఇంక మనం మనుషుల్ని చూడలేము ఆ కళ్ళతోటి. దానికి మంచి ఉదాహరణ చెప్తా. మహాభారతంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించడానికి ధృతరాష్ట్రుడికి కళ్ళు ఇస్తాడు. అది చూసిన ధృతరాష్ట్రుడు అంటాడు, ఇంక నేను ఏమీ చూడను, మళ్ళీ నా చూపు నాకు తీసేసేయి అంటాడు. అది ఎవరికైనా జరిగేది. అంతటి ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణుడిని చూశాక అట్లా అన్నాడు. ఇదొక రకం. అంటే దేవుని ఎలా వాడుకుంటున్నారో చెప్పడం కోసం. ఒక ఆవిడకేమో గ్యాస్ అయిపోయిందట సిలిండర్లో, అందుకని చెప్పి గ్యాస్ అయిపోయిందంటే దేవుడు వచ్చి గ్యాస్ ఇప్పించాట. అంటే ఎంత ఖాళీగా కూర్చుంటున్నాడు దేవుడు, ఎవరింట్లో సిలిండర్ ఖాళీ అయిపోతుంది, ఎవరింట్లో మొగుళ్ళు వెళ్ళిపోతే కబులు చెప్దాం అనుకుంటున్నాడు. ఇదొక రకం. ఇక రెండవది, దేవుడు తన ఉనికిని కాపాడుకోవడం కోసం నన్ను బతికించాడు అని ఒక ఆయన అంటున్నారు. అసలు ఈ మాటలో ఒక్కసారి ఆలోచిస్తే మనం, దేవుడు తన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? అసలు దేవుడు ఉన్నాడు అని నమ్మితే మనం తన ఉనికిని కాపాడుకోవడం ఎందుకు? అసలు ఆయనకేం పని లేదా? అసలు ఆయనకి అవసరం లేదు. తనని పూజించమని ఎప్పుడు చెప్పలేదు, నేనున్నానని నన్ను గుర్తించమని ఎప్పుడూ చెప్పడు భగవంతుడు. కానీ అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, అంటే దేవుడి గురించి మనం ఇంత ఆటలు ఆడడం ఏమిటో అర్థం కావట్లేదు. దేవుడు ఉన్నాడని నమ్మితే నమ్మాలి మనం, లేడంటే లేడని వదిలేసేయండి, దాని గురించి వాదోపవాదాలు అక్కర్లా. దేవుడు తన ఉనికిని కాపాడడం కోసం నా ప్రాణాలు రక్షించాడు అనే మాటని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత అవమానకరం. దేవుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అవమానపడి సిగ్గుపడిపోయి ఉంటాడు ఆయన. అంటే ఈ మాటలు ఉంటే అంటే నా ఉద్దేశం, తన ఉనికిని తను కాపాడుకోవడానికి మనుషుల్ని ప్రాణాలు పోస్తూ ఉంటాడే ఆయన. ఒక్కసారి ఆలోచించాలి. మరొకటి, తరచుగా ఈ మధ్యన అంటే ఏ అంశాలు అనేవి ప్రస్తావించను, కానీ ప్రతి అంశంలోనూ దేవుణ్ణి వాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మనం ఎంతో పవిత్రంగా, తెలుగు వాళ్ళు ముఖ్యంగా, అంటే ప్రపంచమంతా ఇష్టపడినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు అతి పవిత్రంగా, అతి పుణ్యంగా భావించే తిరుపతి ప్రతిరోజు ఏదో ఒక అంశంలో వివాదంలోకి వస్తోంది. ఎంత దౌర్భాగ్యం మనకి చెప్పండి. భగవంతుడు అనేది ఒక నమ్మకం. ఎందుకు వెళ్తున్నారు తిరుపతి అందరూను? అక్కడ 10 గంటలు నిలబడితే ఒక్క సెకండ్ కూడా భగవంతుడిని చూడలేం మనం. కానీ కొన్ని కోట్ల మంది వేల మైళ్ళ దూరం నుంచి వచ్చి అష్టకష్టాలు పడి టికెట్లు కొనుక్కొని కొందరు, మామూలు సర్వదర్శనంలో నిలబడి కొందరు, అక్కడ ఉండడానికి ఏమీ దొరక్కపోతే షెడ్లల్లో పక్కలు వేసుకుని అలా పడుకుని కాలక్షేపం చేసి భగవంతుడిని ఒక్కసారైనా చూడాలి అనే నమ్మకంతో ఉండే ప్రజలను ఉన్న ఆ తిరుపతిని నిమిషానికి ఒకసారి వివాదంలోకి లాగడం మనం. అయితే ఇక్కడ ఒక అంశం ప్రస్తావించుకుందాం. ఎక్కడైనా తప్పులు జరుగుతాయి, జరగవు అని మనం చెప్పద్దు. జరిగాయి అనుకుందాం. జరిగాయని అంటున్నారు కాబట్టి జరిగాయి అనుకుందాం మనం. జరిగినప్పుడు ఆ తప్పుని గుట్టుచప్పుడు కాకుండా సవరించాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. ఆ తిరుపతి దేవుడే ఏమి చేసుకోలేకపోతున్నాడు అని అన్నామంటే ఇక మనకి అవసరం లేదు. మనకు నమ్మకం కలగాలి అంటే మనకు ఒక భయం కలిగినప్పుడు, మన పైన ఒకళ్ళు ఉన్నారు అనే నమ్మకం ఎప్పుడు కూడా మనిషిని బతికిస్తూ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కష్టం రాగానే ఏం చేస్తాం, వెళ్ళిపోయే ముందర అమ్మా నాన్నలకో లేకపోతే పెద్దవాళ్ళకో చెప్పుకుంటాం. వాళ్ళకంటే ఆ తర్వాత వాళ్ళు లేరు, మరి ఇంకెవరికి చెప్పుకుంటాం? అందుకని అల్టిమేట్గా మనం భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాం కాబట్టి భగవంతుడికి చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటి, తిరుపతి వెళ్ళి శ్రీనివాసుడికి చెప్పుకుంటే ఆయన మనని రక్షిస్తాడని ఒక నమ్మకం. నిజానికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా భగవంతుడు ఎప్పుడు తన ప్రజల్ని రక్షించుకుంటూనే ఉంటాడు. కానీ వెళ్ళడం అనేది మనకు ఒక నమ్మకం. ఈ నమ్మకం ఉన్న ఈ దేవాలయాలని, తిరుపతే కావచ్చు, మరొకటి ఏదైనా ఏ దేవాలయం అయినా కానివ్వండి, రకరకాల అంశాలు, ఈ అంశం ఆ అంశం అని నేను ప్రస్తావించదలుచుకోలేదు.
రకరకాల అంశాలని నిరంతరం వివాదంలోకి లాగుతూ తిరుపతిని ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. తప్పు జరిగి ఉంటే తప్పనిసరిగా చాలా ఎవరికి రెండో మనిషికి తెలియకుండా శిక్ష వేసేయాలి. శిక్ష వేయడం తప్పనట్లేదు. అందువల్ల దయచేసి ఈ విషయంలో మేము కోరుకునేది ఏంటంటే, ఇవి ఎవరికి వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు, ఎవరికి భయం లేని వాళ్ళందరూ. కానీ ఈ నమ్మకం ఉన్న వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న విన్నపం, పీఠాధిపతులు ఉంటారు, లేదంటే ఇంకా దానికి ఒక అధిపతులు ఉంటారు. వీళ్ళందరూ ఒక్కసారి ముందుకు వచ్చి కాస్త వాళ్ళైనా నిస్వార్థంగా వాళ్ళ మీద నమ్మకం కాబట్టి, ఒక్కొక్క పీఠాధిపతి వస్తున్నారంటే కొన్ని లక్షల మంది చూడడానికి వస్తారంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. ఈ మంచి మంచి ప్రవచనాలు చెప్పేవాళ్ళైనా సరే, శంఖంలో వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టుగా వాళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చేలాగా దయచేసి దేవాలయాలని వివాదాలలోకి లాగద్దు అని చెప్పి మనవి చేయమని మేం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఇదే అయితే కనుక ఇప్పటికే హిందూ ధర్మాన్ని అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికే మన మీద దాడులు జరిగాయి, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. బయట వాళ్ళు దాడి కాకుండా మనం అదే మతంలో పుట్టి మనమే మన ధర్మాన్ని మనం అలా కాలరాసేస్తూ ఉంటే ఎలాగా? అందువల్ల ఒక్కసారి ప్రవచకులు కానీ, పీఠాధిపతులు కానీ, మతాధికారులు కానీ ఎవరైతే వాళ్ళు నిస్వార్థంగా దయచేసి ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా ఒక్కసారి ముందడుగు వేసి ఈ దేవాలయాలని దయచేసి వివాదాలలోకి లాగకుండా, అక్కడ తప్పులు జరుగుతూ ఉంటే రెండో కంటికి తెలియకుండా శిక్షించమని చెప్పమని ఒక్కసారి మేము మా వ్యూస్ ఛానల్ నుంచి ప్రార్థిస్తున్నాం. ఏంటంటే ఒక హిందూ ధర్మాన్ని ఇష్టపడే వ్యక్తిగా, హిందూ ధర్మంలో పుట్టిన వ్యక్తిగా మన ధర్మాన్ని కాపాడాలనే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్న ఆ ఒకరిలో నేను కూడా ఉంటాను. కాబట్టి ఇది నా బాధ్యతగా నేను అందరికీ చిన్న విన్నపం చేసుకుంటున్నాను. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.